సో హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఈరోజు తేదీ ఫిబ్రవరి 12వ తారీఖు గురువారం. ఈ వీడియోలో నేను చెప్పబోయే సమాచారం ఏంటంటే శివరాత్రి మహాశివరాత్రి ఫెస్టివల్ సెలవులు ఎన్ని రోజులు, మళ్ళీ మార్కెట్ ఎప్పుడు ఉండిద్ది ఎప్పుడు ఉండదు, మార్కెట్లో మీరు ఎటువంటి క్వాలిటీస్ తీసుకొస్తే మార్కెట్లో మీరు మంచి రేటుకు అమ్ముకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందిస్తాను. వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి, మార్కెట్ సమాచారం తెలుసుకోండి. ఈరోజు తేదీ ఫిబ్రవరి 12వ తారీఖు. ఈరోజు 12వ తారీఖు గురువారం. దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె సందర్భముగా మన ఖమ్మం మిర్చి మార్కెట్కి అయితే సెలవు ప్రకటించడమైనది. రేపు అనగా 13వ తారీఖు అండి, ఫిబ్రవరి 13వ తారీఖు శుక్రవారం. రేపు మార్కెట్ యథావిధిగా కొనసాగుతుంది. ఎల్లుండి ఎప్పుడు ప్రతి శనివారం ఆదివారం మనకు మార్కెట్ సెలవు ఉండిద్ది, కానీ ఈ శనివారం అయితే మార్కెట్ ఉంటుంది. ఈ విషయాన్ని అయితే గమనించగలరు. రేపు శుక్రవారం, ఎల్లుండి శనివారం 2 రోజులు మళ్ళీ మార్కెట్ ఉండిద్దండి. మరి శివరాత్రి సెలవులు ఎప్పుడు అని మీరు అనుకోవచ్చు. శివరాత్రి సెలవులు వచ్చేసి శివరాత్రి ఆదివారం వస్తుందండి. ఆదివారం, సోమవారం, మంగళవారం వరుసగా మళ్ళీ 3 రోజులు మార్కెట్ సెలవు ఉండిద్ది. విషయాన్ని గమనించగలరు. అనగా రేపు ఎల్లుండి శని ఆదివారం శుక్ర శని మాత్రమే మార్కెట్ ఉండిద్ది. ఆదివారం, సోమవారం, మంగళవారం 3 రోజులు మళ్ళీ మార్కెట్ ఉండదండి. విషయాన్ని గమనించగలరు. ఎందుకు 3 రోజులు మార్కెట్ సెలవు ఇస్తున్నారు అనుకోవచ్చు. ఆదివారం శివరాత్రి హాలిడే, సోమవారం వచ్చేసి లేబర్ హాలిడే ఇచ్చారు సోమవారం, మంగళవారం అమావాస్య, 3 రోజులు సెలవులు. మళ్ళీ తర్వాత బుధవారం నుండి మళ్ళీ మార్కెట్ కొనసాగుతుంది. ఈ విషయాన్ని తోటి రైతులు తెలియపరచండి. ఎందుకంటే మార్కెట్ మీ ఎక్కడి నుంచో మార్కెట్కి మిర్చి తీసుకొని వస్తారు. సూర్యాపేట కానీ, లేకపోతే నల్గొండ కానీ, ఇటు మహబాద్ కానీ, చుట్టుపక్కల ఎక్కడైనా కూడా మరిపాడు బంగ్లా, ఇటు చుట్టుపక్కల నుంచి ఎక్కడ దూరం నుంచి మీరు మార్కెట్కి వస్తూ ఉంటారు కదా. ఏ రోజు మార్కెట్ ఉండిద్దో ఆ రోజు మీరు మిర్చి తీసుకొచ్చినట్టే మీరు కూడా ఒక రోజు 2 రోజుల ముందు వస్తే ఏమో ఉపయోగం ఉంటుంది కదా. ఎక్కడ పెట్టుకొని కాపలా పెట్టుకోవటం, డబ్బులు ఇవ్వటం, వాటి కోసం ఇక్కడ పండుకోవటం అవసరం అంటారా? ఈ వీడియో తోటి రైతు తెలియపరిచారు అనుకో, ఓ పలానా రోజు మార్కెట్ ఉండిద్ది, పలానా రోజు మార్కెట్ ఉండదు అని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. అలా ఇంకోటి, మార్కెట్లో మిర్చి మీకు అధిక రేటు అనగా జెండాపాట 18,700 ఆ విధంగా జెండాపాట అవుతుంది. మరి క్వాలిటీల పరంగా మీది కూడా మంచి రేటు కొనుగోలు పోవాలంటే డ్రై క్వాలిటీస్ తీసుకురావాలండి మార్కెట్కి. మీరు డ్రై క్వాలిటీ తీసుకొచ్చే ఆ విషయంలో రాజీ పడినట్లయితే ధర విషయంలో మాత్రం బాధపడవలసింది తప్పనిసరిగా. ఎందుకంటే మెతకులు పండులు తీసుకొచ్చినట్లయితే వాళ్ళు ఒకవేళ కొన్నా కూడా ఏం చేస్తారు, అవి 2 రోజులు ఆరబెట్టుకొని అదే మిర్చిని వాళ్ళు ఎండబెట్టుకొని తీసుకొని పోతే వాళ్ళకి మంచి రేటు వచ్చింది, ఎవరికి ఖరీఫ్దారులకి. కానీ మీరు 2 రోజులు ఎండబెట్టుకోకుండా మిర్చిని అదర పండ్లు తీసుకొస్తే మార్కెట్కి తక్కువ రేటుకి అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది. ధర విషయంలో మాత్రం మీరు తక్కువ కాకుండా ఉండాలంటే మాత్రం డ్రై క్వాలిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి మార్కెట్కి. ఖమ్మం మిర్చి మార్కెట్ అండి, ప్రతిరోజు కూడా మార్కెట్ ఎప్పుడు ఉండిద్ది ఎప్పుడు ఉండదు, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ నుండి అందించడం జరుగుతుంది. మార్కెట్లో ప్రతిరోజు ధరలు ఎలా కొనుగోలు పోతున్నాయి, పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుండి ప్రతిరోజు కూడా డైలీ మార్కెట్ సమాచారం అందించడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచి మన ఛానల్ చూసేవారు ఈ వీడియోకి ఒక లైక్ చేసే ప్రయత్నం చేయండి బ్రదర్స్. ఓకే అన్న, బాయ్.